హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే ఇంకో అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇది వచ్చేసరికి థర్డ్ అన్బాక్సింగ్ అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ స్టాక్, ఓకేనా. సో ఇంతకుముందు వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి అనమాట. సో ఈసారి వచ్చి ఓన్లీ ఎస్ఆర్డి అండ్ కేఎంఎల్ మాత్రమే బుక్ చేయడం జరిగింది గైస్. ఎందుకంటే ఇంకా కాంఫాస్ అనేది ఇంకా స్టాక్లో అయితే ఉన్నాయన్నమాట. లైక్ 1 2 3 4 5 వరకు అయితే ఇంకా స్టాక్లో అయితే ఉన్నాయన్నమాట కాంఫాస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన డ్యువెల్ టోన్ కేఎంఎల్. సో దీనైతే సేల్ చేయదలుచుకోవట్లేదు నేను, అందుకని చెప్పి ఇది అలాగే పెట్టేశాను. అండ్ సో ఇంకా ఈసారి ఏం స్టాక్ వచ్చిందో నాకు కూడా తెలియదు అనమాట. ఇంకోసారి వెళ్ళి ఖచ్చితంగా మనం చెక్ చేసుకుందాం. సో నాకైతే తెలుసు కొన్ని ఫీస్ అయితే, ఇంకా కొన్ని ఫీస్ అయితే నాకు తెలియదు అనమాట ఏ వచ్చాయో. సో చూద్దాం ఒకసారి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి వచ్చేసరికి కొంచెం సైజ్ పెద్దం అనమాట గైస్, ఓకేనా. సో లాస్ట్ టైం వచ్చేసరికి అన్ని 2 ఇంచ్ 1.5 ఇంచ్లో తెచ్చాం కదా. ఈసారి ఏంటంటే కొంచెం అనేది సైజ్ లైక్ 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ లోపు, ఓకేనా. సో 2.5 ఇంచెస్ అబోవ్ అయితే తెలియదు అనమాట. అన్నీ కూడా వచ్చేసరికి 2.5 ఇంచెస్ బిలో అనమాట. సో ఓకేనా, అన్నీ కూడా కొంచెం వాటికంటే కొంచెం సైజ్ అంటే ఒక 1/2 ఇంచ్ పెద్ద సైజ్ అయితే తెచ్చాను అనమాట ఈసారి. కొంచెం అన్నిటికీ హంపు కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకున్నాను, ఓకేనా. సో ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఏం మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ప్యాకింగ్ అంతా కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా ప్యాక్ చేశారో. మొత్తం కూడా ర్యాపర్తో అయితే ప్యాక్ చేసేసారనమాట మంచిగా. సో ఇప్పుడు దీనైతే మనం ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. బాగుంది కదా ప్యాకింగ్ ఈసారి కొంచెం కొత్తగా. అండ్ గైస్ ఈసారి వచ్చేసరికి 9 అయితే వచ్చాయన్నమాట. సో 9 తెప్పించడం జరిగింది. చూద్దాం ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అని చెప్పి. చూస్తున్నారా. సో ఇది వచ్చేసరికి ఎస్ఆర్డి అనమాట. సో ఇది వచ్చేసరికి 2 ఇంచెస్ అయితే ఉంది. 2 ఇంచ్ అయితే ఉందన్నమాట ఇది. చూస్తున్నారా పౌలింగ్ అంతా ఎలా ఉందని చెప్పి. సో ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇంకా స్ట్రెస్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇంకొంచెం టైం పడుతుంది అన్నీ కూడా రికవర్ అవ్వడానికి. ఇది వచ్చి ఎస్ఆర్డి గైస్. చూస్తున్నారు అది వచ్చరికి ఎస్ఆర్డి అనమాట. సో మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించకపోవచ్చు గైస్, అందుకని చెప్పి ఒకసారి నేను వాటిలో రిలీజ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఇది కూడా ఎస్ఆర్డి. ఇది వచ్చరికి డ్యువెల్ టోన్ ఎస్ఆర్డి అనమాట. ప్రజెంట్ ఏంటంటే కొంచెం స్ట్రెస్లో ఉంది. సో అన్నీ కూడా స్ట్రెస్లో ఉన్నాయి అనమాట. సో ఒక 2 డేస్ అయిన తర్వాతే ఇవన్నీ కూడా మనకి సేల్స్కి రావడం జరుగుతుంది గైస్, ఓకేనా. ఇది చూస్తున్నారా. సో ఇది వచ్చరికి విఐపి గ్రేడ్ అనమాట. విఐపి గ్రేడ్ కేఎంఎల్. చాలా యాక్టివ్గా ఉంది. హంప్ కూడా మనకి బాల్ హెడెడ్ హంప్లా వస్తుంది అనమాట దీనికి. సో చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ. నెక్స్ట్ వచ్చి ఇది కూడా కేఎంఎల్ గైస్, ఓకేనా. ఇది కూడా కేఎంఎల్, ఒక 2 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇది కూడా విఐపి కేఎంఎల్ అనమాట. సో ఇది వచ్చి ఏంటంటే మనకి డాటెడ్ పర్ల్స్ వస్తాయి అనమాట దీనికి, ఓకేనా. అండ్ ఇది వచ్చి మనకి ఎస్ఆర్డి. ఇది వచ్చి మనకి ఎస్ఆర్డి అనమాట. అండ్ ఇది కూడా మనకి ఇంకో ఎస్ఆర్డి గైస్. ఇది కూడా మనకి డాటెడ్ పర్ల్ ఎస్ఆర్డి అంటారు దీన్ని. అన్నీ కూడా కలరేషన్ చాలా బాగున్నాయి అనమాట. అన్నీ కొంచెం రెడ్డిష్గా వచ్చాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మనకి డాటెడ్ పర్ల్ ఎస్ఆర్డి అంటారు దీన్ని కూడా. సారీ, ఇది కేఎంఎల్. సారీ దీన్ని కేఎంఎల్, ఓకేనా. గైస్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా అక్యూములేట్ చేయడానికి అయితే వదిలేద్దాం. సో ఆల్రెడీ అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసాను అనమాట. ట్యాంక్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ మనం అక్యూములేట్ అవ్వడానికి, కాసేపు టెంపరేచర్ సెట్ అవ్వడానికి పెట్టేద్దాం, ఓకేనా.
సో అన్నీ కూడా పెట్టేసాను అనమాట కాసేపు టెంపరేచర్ సెట్ అవ్వడానికి. సో సెట్ అయిన ఒక 30 minutes తర్వాత నేను మళ్ళీ అన్నీ కూడా మీకు రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇప్పుడైతే ఒక 30 minutes అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం రిలీజ్ అయిపోతున్నాం అన్నింటినీ. ఓకే, అండ్ ఇవన్నీ కూడా సేల్స్కి వచ్చి ఆఫ్టర్ 1 week తర్వాతనే సేల్స్కి ఉంటాయి అనమాట. క్వారంటైన్ తర్వాతనే సేల్స్కి ఉంటాయి గైస్. ఓకేనా, అంటే ఒక 2-3 daysలోనే మనకి స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. బట్ నేను ఏంటంటే 1 week తర్వాత సేల్ చేస్తే బాగుంటుందని చెప్పి అని అనుకుంటాను నేను. మనకేంటంటే ఒకసారి ప్యాకింగ్ అనేది చాలా బాగా ఇస్తారు అనమాట. ఒకసారి ఏంటంటే ప్యాకింగ్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండదు. ఆన్ టైంలో ఏమవుతుందంటే లీక్ అయిపోవడం, ఫిష్ చనిపోవడం అలా జరుగుతుంటాయి. కసి ఇక్కడ చూస్తున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంది చెప్పండి. హెడ్ మార్కింగ్స్ కానీ, బాడీ ప్యాటర్న్స్ కానీ, సో ఇవన్నీ సూపర్ ఉంటాయి అనమాట. సో మనం ట్యాంక్లో పెట్టి చూసినప్పుడు చూసిన స్ట్రెస్లోనే అది ఎంత పొటెన్షియల్ చూపిస్తుందో. సో ఇంకా స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చి జస్ట్ 2 inches ఇది ఉంది గైస్. ఇది చూస్తున్నారు హెడ్ మార్కింగ్స్ అన్నీ కూడా. ఇవన్నీ వచ్చేసరికి మాన్స్టర్ కాక్ జీన్ అనమాట. ఈసారి ఏంటంటే గైస్ అన్నీ కూడా మనము రెడ్ బేస్లో తెప్పించాం అనమాట. చాలా వరకు కేఎంఎల్స్ వచ్చి మనం చెప్తున్నాం కానీ బట్ ఏంటంటే నేనైతే కన్ఫర్మ్ చెప్తాను కొంతమందికి రెడ్ కేఎంఎల్ వచ్చరికి మనకి రెడ్ కలర్లో వస్తాయని చెప్పి. బట్ కొంతమందికి ఆ హోప్ లేదనమాట. సో అందుకని చెప్పి ఈసారి అన్నీ కూడా కొంచెం సైజ్ పెరిగాక ఆ రెడ్ కలర్నెస్ ఎలా ఉంటుంది, ఆ రెడ్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపించాలని అన్ని రెడ్డే తెప్పించాను ఈసారి. గైస్ ప్లీజ్, కొంతమంది అయితే నన్ను చాలా అయితే విసిగిస్తున్నారు అనమాట. లైక్ ఎలా అంటే అడిగిందే క్వశ్చన్ అడిగి సో చాలా వరకు ఏంటంటే కొంతమంది వీడియోస్ అడుగుతారా. సో నేను పంపిస్తాను అనమాట. సో ఏంటంటే డైలీ వీడియోస్ అడుగుతారు. ఈరోజు వీడియో, రేపు వీడియో, అండ్ మొన్నటి వీడియో, ఎల్లుండి వీడియో, అలా డైలీ వీడియోస్ అయితే అడుగుతున్నారు అనమాట. సో అవన్నీ కూడా పంపించడం కుదరదు అనమాట. ఓకేనా, సో చూస్తున్నారు క్వాలిటీ. సో ఇది వచ్చేసరికి చాలా వరకు వస్తూ ఉంది. సో ఇది కూడా మనకి రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట. సో చూస్తున్నారా డాటెడ్ పోల్స్ కానీ, కలరేషన్ కానీ. సో హంప్ కూడా డౌన్లో ఉందన్నమాట. ఇప్పుడు సైజ్ చూస్తున్నారు కదా గైస్ ఎంత చిన్నగా ఉందో. బట్ హంప్ అనేది పాప్ అయింది. యాక్చువల్లీ హంప్ రావాలి, డౌన్ అయ్యింది చెప్పి స్ట్రెస్లో. గైస్ ఇవైతే ప్రీ బుకింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే సేల్స్కి అయితే రావు, అండ్ ఎప్పుడైతే నేను పంపించలేను వీటిని. ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసుకున్నా నేను రేపో ఎల్లుండి అయితే పంపించలేను అనమాట. ఒక 2-3 days అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఓకేనా, సో ప్రీ బుకింగ్ అయితే అవైలబుల్ ఉంది. సో మీకు కావాలనుకుంటే మీరు ఇప్పుడే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ప్రీ బుకింగ్ చేసి ఒక 1 week లేదంటే ఒక 4 days, అట్లీస్ట్ 4 days తర్వాత అయితే నేను షిప్మెంట్ అది చేస్తాను. సో షిప్మెంట్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో మీరు మళ్ళీ నేను యాక్చువల్లీ నాది వచ్చేసరికి బెంగళూరు అనమాట. సో చాలామంది ఇదే అడుగుతున్నారు, మీది ఎక్కడ అని చెప్పి. నేను వచ్చేసరికి బెంగళూరులో ఉంటాను. ఓకేనా, సో ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా పోర్టర్ కానీ, లేదా ఇంకోటి ఇది మనకి డోన్జో కానీ, లేదంటే ర్యాపిడో, వాటిలో అయితే మనం డైరెక్ట్గా హోమ్ డెలివరీ అయితే చేయొచ్చు లోకల్ బెంగళూరులో అయితే. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ మనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట త్రూ ట్రైన్ ఆర్ బస్. ఓకేనా, సో నేను మ్యాక్సిమం మన ట్రైన్కి వెళ్ళడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ట్రైన్లో వచ్చేసరికి సేఫ్గా ఉంటుంది. నాకు ఇప్పటివరకు ట్రైన్లో ఏంటంటే నేను పంపించిన వాటిల్లో ట్రైన్లో ఏంటంటే ఇప్పటివరకు నాకు ఎలాంటి డ్యామేజ్ అయితే లేదనమాట. సో మన వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏజెంట్స్ మంచిగా మన ఫిషెస్ని మంచిగా కేర్ చేస్తుంటారు. గైస్ ఈ కేఎంఎల్ చూడండి. సో కనిపిస్తుంది. సో ఈ కేఎంఎల్ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, దాని మార్కింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇది కూడా హంప్ డౌన్లో ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫుల్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది గైస్. ఇది వచ్చేసరికి కేఎంఎల్. ఓకేనా, రెడ్ కేఎంఎల్ ఇది కూడా.
గైస్ వచ్చేసరికి మనకి ఎస్ఆర్డి ఓకేనా. సో ఇది కూడా హంప్ డౌన్లో ఉంది. ప్రతిదీ అన్ని హంప్ డౌన్లో ఉన్నాయి అనమాట. అన్నీ వచ్చేసరికి స్ట్రెస్ వల్ల చూస్తున్నారా. అండ్ నాకు ఇంకా ప్రజెంట్ ఏ స్టాక్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొస్తాను నేను కంప్లీట్గా చూపిస్తాను ఓకేనా. అండ్ మన థార్ ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి, థార్కి యాక్చువల్లీ ఈరోజు వాటర్ చేంజింగ్ కూడా చేశాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి అడగాల్సింది మిమ్మల్ని. సో ఇక్కడైతే ఉంది కదా, సో ఈ 12 KML మీకు ఆల్రెడీ చూపించాను VVIP అని చెప్పాను కదా. సో ఒకసారి చూపి. సో ఇది కూడా యాక్చువల్లీ ఇప్పుడే వాటర్ చేంజింగ్ అయితే అయిందనమాట. కొంచెం భయపడుతుంది, స్ట్రెస్లో ఉంది లైక్ వాటర్ చేంజింగ్ వల్ల. దీనికి కూడా ఒక మంచి పేరు అయితే మీరు సజెస్ట్ చేయమని అడుగుతున్నాను గైస్ ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా ఒక మంచి నేమ్ అయితే సజెస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసరికి KML ఇది కూడా. బట్ ఏంటంటే హంప్ అనేది చాలా వరకు డౌన్ ఉంది. పర్ల్ చూస్తున్నారా, క్రాస్ హిట్ పర్ల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటికన్నిటికీ కంపల్సరీగా హంప్స్ అనేవి వచ్చేస్తాయి గైస్ ఓకేనా. సో మీరు అసలు ఆ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే నా దగ్గర చాలా వరకు మీరు ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. షార్ట్స్లో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అక్కడ తెలిసిపోద్ది. గైస్ ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా మనకి హంప్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో నార్మల్గా 10 days కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 1 week స్ట్రెస్ నుంచి బయటికి రాగానే మొత్తం హంప్ కలరేషన్ అవన్నీ కూడా మనకి బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. సో ఇదైతే చాలా యాక్టివ్గా ఉంది. ప్లస్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇసరికి VIP గ్రేడ్ ఓకేనా. సో దాని క్రాస్ హెడ్ పర్ల్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు దాని కలరేషన్ కానీ. సో చాలా బాగుంటుంది గైస్ ఈ ఫిష్ అయితే. కలర్ అన్నీ కూడా డౌన్లో ఉందన్నమాట. హెడ్ కలర్ కూడా అవన్నీ కూడా మనకి రీగైన్ అయిపోతాయి. ప్లస్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇది వచ్చి మనకు ఒక KML అనమాట. వాల్యూమ్ చూస్తున్నారా. సో రెడ్ KML గైస్ ఇది ఓకేనా. చూడండి హంప్ వచ్చి డౌన్లో ఉంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి లైట్ పాప్ అయితే కనిపిస్తుంది. అండ్ కలరేషన్ ఇక్కడ జాస్ దగ్గర చూడొచ్చు మీరు, కలరేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. గైస్ ఇది వచ్చి ఒక SRD గైస్ ఓకేనా. ఇది 2.5 inch ఉంటుందంట. బట్ ఏంటంటే ఫుల్ రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి డ్యువెల్ టోన్ ఓకేనా. సో ఇప్పుడు చూస్తున్నారు ఎంత స్ట్రెస్లో ఉందో. స్ట్రెస్లో వల్ల మొత్తం కలర్ అన్నీ కూడా బ్లాకిష్ కలర్లోకి మారిపోయింది, డార్క్ కలర్లోకి మారిపోయింది. సో ఇదేంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మంచి నార్మల్ కలర్ రావడానికి. ఇది చిల్లీ రెడ్ SRD గైస్. ఇది పోలింగ్ అంతా బాగుంటుంది. హెడ్ షేప్ కానీ బాడీ షేప్ కానీ ఫుల్ డ్యువెల్ టోన్లో వస్తుంది మనకి. సో హెడ్ చూస్తున్నారు, హెడ్ షేప్ కానీ. సో ఇది కూడా వచ్చేసరికి చిల్లీ రెడ్ అనమాట. బట్ ఏంటంటే మనకి ఈ ట్రావెల్ స్ట్రెస్ వల్ల బ్లాకిష్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. గైస్ ఇక్కడ చూడండి మీరు. సో ఇది వచ్చేసరికి మన ఓల్డ్ స్టాక్ అనమాట కాంఫా. ఇప్పుడే వాటర్ చేంజ్ చేశాను. సో అందుకు లైట్గా భయపడుతున్నాడు కొంచెం. స్ట్రెస్ మార్క్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడే వాటర్ చేంజ్ అయింది కదా. సో అందుకని చెప్పి సో ఇది కూడా ఇప్పుడే వాటర్ చేంజ్ అయితే అయిందనమాట. అందుకే కొంచెం స్ట్రెస్లో ఉంది. అండ్ ఇది వచ్చి ఇప్పుడు తెచ్చింది. ఇది వచ్చి మాన్సర్ కాక్జిన్ గైస్ ఓకేనా. KML రెడ్ KML. అండ్ ఇది వచ్చరికి మనకి SRD. ఇది కూడా మనకి KML. సో ఇక్కడ చూసిన ఇది వచ్చి ఆల్రెడీ కలర్ అనేది వచ్చేసింది అనమాట లైట్గా SRD. అండ్ ఇది వచ్చి KML.
సో ఇవన్నీ కూడా ఇంకా స్ట్రెస్లో ఉన్నాయన్నమాట, ఇంకా కొంచెం టైం పడుద్ది. వచ్చేసరికి డ్యువల్ టోన్ కేఎంఎల్ గైస్. సో ఇది మన పాత స్టాక్లో వచ్చిందనమాట. దీన్ని అలాగే మనం రేటింగ్ చేయడం జరిగింది. సో దీనికి ఒక మంచి నేమ్ అయితే సజెస్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇది కూడా మనకి రెడ్ కేఎంఎల్, అండ్ ఇది కూడా రెడ్ కేఎంఎల్. అండ్ ఈ కాంపో వచ్చేసరికి ఇది వైట్ కాంపో గైస్ ఇది, ఓకేనా. సో కొంచెం చూడడానికి బ్లూయిష్ షేడ్లో కూడా ఉంటుంది. టైల్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది అనమాట. సో సూపర్ కాంపో ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఇది ఒక కేఎంఎల్. ఇవన్నీ కూడా మనకి పాత స్టాక్ అనమాట, ఈ కాంఫా అండ్ ఈ కేఎంఎల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ఆర్డి, అండ్ ఇది కూడా మనకి ఎస్ఆర్డియే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసరికి విఐపి కాంఫా అనమాట. సో ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది కమెంట్ చేయండి గైస్. దాని ర్యాప్ టైల్ ఎలా ఉంది, సో ఏంటి అని చెప్పి. అండ్ ఇది వచ్చి F2 కాంఫా అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం వెళ్ళి థార్ని చూద్దాం, ఓకేనా. సో థార్కి ఇప్పుడే యాక్చువల్లీ వాటర్ చేంజ్ అయితే చేశాను. సో చూద్దాం ఎలా ఉంది అంటే. ప్లస్ చూస్తున్నారా, సో చాలామంది థార్ అప్డేట్ అయితే అడిగారు అనమాట. సో ఎలా ఉంది చెప్పండి. కొంచెం లైట్ అయితే ఆన్ చేద్దాం మనం. యాక్చువల్లీ ఇప్పుడే వాటర్ చేంజ్ అయితే చేశాను అనమాట థార్ కూడా. సో హంప్ ఇంక్రీజ్ అయిందా ఏంటి అని మీరు ఒకసారి కింద కమెంట్ చేయండి, ఓకేనా. సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు ఫీడ్ చేయలేదన్నమాట, వాటర్ చేంజింగ్ డే కాబట్టి. అందుకని మనోడు మొత్తం ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. సో సైజ్ కూడా కొంచెం వచ్చింది అనుకుంటున్నాను గైస్ నేను. సో కొన్ని ఇప్పటికి యాక్చువల్లీ కొన్నది వచ్చేసరికి July 13th అనమాట. సో ఈరోజు డేట్ వచ్చి 1st అనుకుంటున్నాను, 1st ఈరోజు డేటు. సో ఎన్ని డేస్ అయింది కమెంట్ చేయండి. సో 19 days అనుకుంటున్నాను, 19 days కదా. సో 19 days అప్డేట్ అనమాట ఇది. సో చాలా యాక్టివ్ అవుతుందన్నమాట ఆ రోజు నుంచి కూడా. సో గ్రూమింగ్ అలా ఉంటుంది గైస్, ఓకేనా. సో మనం ఎలా గ్రూమ్ చేస్తే అలా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే వాటర్ చేంజింగ్ చేశాను. సో ఎవ్రీ వీక్ ప్రాపర్గా వాటర్ చేంజింగ్ చేస్తుంటే మీ ఫిష్ కూడా ఇలా యాక్టివ్గానే ఉంటుంది. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది గైస్ ఈరోజు వీడియో. సో ఇవన్నీ కూడా సేల్స్ రావడానికి ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ సేల్స్ ఇవన్నీ మీకు వీటి ప్రైసెస్ కానీ అండ్ ఇవి సేల్స్కి ఎప్పుడు వస్తాయి ఏంటి ఇవన్నీ అప్డేట్స్ కూడా మనం వాట్సాప్ అయితే పెడుతుంటాం అనమాట, వాట్సాప్ గ్రూప్లో. సో కింద లింక్ ఉంటుంది, ప్లీజ్ వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో అక్కడ మీకు ప్రతిరోజు సేల్స్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. అండ్ అంతే గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.